కొత్తగా ఏం చేయలే. ఉమ్, అప్పుడే పట్టారు ఇదంతా. ఇప్పుడు జరగాల్సింది ఏంటంటే సిబిఐ లెక్క ప్రకారం ఈ పాటికి అరెస్ట్ చేసేయాలి. ఉమ్, మరి చేయట్లేదంటే ఆయన పలుకుబడి అంత స్థాయిలో ఉండాలి బేసిక్ గా. ఉమ్. అంటే ఇప్పుడు పదవిలో ఉన్నారు కాబట్టి ఏమైనా ఎగ్జామ్షన్ ఉంటుందా? అదేముండదు, పదవి ఎగ్జామ్షన్ ఏమి ఉండదు. పదవి అయితే గీతే స్పీకర్ పర్మిషన్ తీసుకోవాలి. పర్మిషన్ అక్కర్లే ఇట్లాంటి వాటిట్లో, ఇంటిమేషన్ ఉమ్, చాలు. ఉమ్, జగన్ ఉమ్, ఎంపీగా ఉన్నప్పుడు ఇంటిమేట్ చేశారు పార్లమెంట్, అరెస్ట్ చేశారు. అంతేగాని ఉమ్, స్పీకర్ పర్మిషన్ తీసుకున్నారా? ఉమ్. అక్కర్లేదు కదా అక్కడ అవును బేసిక్ గా. అవును అవును. ఇక్కడ ఈయన కాన్సెప్ట్ లో ఉన్నది ఏంటంటే రఘురామకృష్ణరాజుది అప్పట్లో ఒక లాజికల్ టెక్నికల్ పాయింట్ తో ఆపుకున్నాడు సుప్రీంకోర్టులో. ఉమ్, ఇట్లాంటి వాటికి నోటీస్ ఇవ్వాలి ముందు, నాకు నోటీస్ ఇవ్వకుండా నా మీద కేసు పెట్టారు అని. ఉమ్, సుప్రీంకోర్టు మనం చెప్పింది దీంట్లో నోటీస్ ఏందయ్యా అంది. ఉమ్, అయిపోయింది నోటీస్, అక్కడ టెక్నికల్ పాయింట్ పక్క వెళ్ళిపోయింది. ఇన్ని సంవత్సరాలు ఆయన ఆగగలిగాడంటే టెక్నికల్ పాయింట్ మీద నిజంగా గ్రేట్. ఆయనకున్న లాయర్లు, ఆయన కెపాసిటీ, ఆయనకున్నటువంటి పలుకుబడి మెచ్చుకోవాలి. మన దేశంలో ఉన్నటువంటి వ్యవస్థలోని బలహీనతకి సాక్ష్యం అది 2022 నుంచి 25 అంటే. ఉమ్. ఇప్పుడు పాపం ఏదో జడ్జి గారు గబక్కను చూసి చూడలేదో ఏందో అర్థం కాలేదు నాకు. ఇంకోటి, ఇప్పుడు సిబిఐని ఈడీని మేనేజ్ చేయగలుగుతారా ఆయన, చూడాలి. సరే, ఇదొకటి రాజకీయంగా అంటే ఈయన హోదాలో ఉన్నారు, ఒక పార్టీలో ఉన్నారు, అధికార పార్టీలో, కూటమి ప్రభుత్వంలో ఉన్నారు. పార్టీ తీసుకునే డెసిషన్ ఏమన్నా ఉంటుంది ఇలాంటి సందర్భాల్లో? లేదు అది ఆయన వ్యవహారం అని చెప్పి పట్టించుకోదా, వదిలేస్తారు? రేపు ఇప్పుడు ఇదివరకు సుజనా